మన ఒక దైవజనుడు చనిపోయాడని మనం వింటున్నాం న్యూసెస్, కానీ నిజంగా చనిపోయాడా? ఆయన శరీరం మాత్రమే చనిపోయింది, కానీ ఆయన ఆత్మిక సజీవంగానే ఉంది. ఆయన ఎప్పుడో లేచి ప్రభుతో ఉన్నారు. దేవునామకు మహిమ కలుగుని కాక. ఆయన మాత్రమే కాదు, ఆయన ముందున్న భక్తులందరూ, ఆయన ముందున్న ప్రవక్తలందరూ ఎందరైతే చనిపోయారో వారు చనిపోలేదు. అందుకే క్రీస్తులో ఉన్న వారిని మనం చనిపోయారని అనుకోవాలి, కానీ నిద్రించారు అని అంటాం. ప్రభు వాడిన మాట, భాష విధానము, ఆ భావజలం అని అంటుందంటే, ప్రభా అతను చనిపోయాడు అంటే ప్రభు అంటారు, లేదు అతను చనిపోలేదు, అతను నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్పడానికి నేను వెళ్తున్నాను. అయితే ఏం చెప్పారు? అతను పడుకుని ఉన్నాడు. వాళ్ళ పేదలు అంటే ప్రభు అంటారు, అతను పడుకుని ఉన్నాడు కాబట్టి నేను లేపడానికి. పేదలు ఏంటి అంటారు, ప్రభా అది నిజంగా పడుకుని ఉంటే లేస్తాడులే, ఇప్పుడు కాబట్టి తర్వాత లేస్తారు. ప్రభు అంటారు, లేదు లేదు అతను పడుకుని ఉన్నారు, నేను ఎదురించుచున్నాను, నేను అతను లేపడానికి. ప్రభు దృష్టిలో మన మతం ఎలాగుందంటే నిద్రతో సమానంగా ఉంది. అంటే ప్రభుకి లేపడం కష్టం కాదు, మనుషులు చెబుతారు కానీ లేపే దేవుడు అంటే మరణం మన ఆపలేదు. మరణం మనకి ఆ నిరీక్షణ ఈరోజు ఉంది. ఏంటో తెలుసా? మనం ఎన్నటికీ చనిపోం. అయితే చనిపోయేది ఏంటి? మన శరీరం మాత్రమే చనిపోతుంది, కానీ మన ఆత్మ ఇప్పటికీ చనిపోతుంది. అందుకే క్రీస్తుతో కూడా యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో మనకి పౌరసత్వం ఉంది. అందుకే మనం యాజకులైనా యాజక సమూహాలుగా ఉంటాం. రాజులు, యాజక సమూహాలు రెండు ఉన్నాయి. మనం యాజకులు అంటే సేవ చేసేవారు, రాజులు అంటే సింహాసనం మీద ఏలుబడి చేసేవారు. మీకు అర్థమైందా? దేవుడు రెండు వర్ణాలు మనకి ఇచ్చారు. ఈ భూమి పైన అయితే సేవకులు అంటే సేవకులే, రాజులు అంటే రాజులే. సేవకులు అంటే సేవ చేస్తూ ఉంటారు, అని కింద పనులను చేస్తుంటారు. రాజులు అంటే ఏ పనులు చేయరు, వాళ్ళు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తారు. కానీ దేవుడు మనకిచ్చిన హోదా ఏంటంటే రెండు మిళితమై ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి. ఏంటంటే యాజకులైన రాజుల సమూహం, అంటే రాజులని యాజకుల సమూహం. అంటే దాని అర్థం ఏంటి? ఒకరు రాజుగా కూడా ఉంటాం, మరొక యాజకత్వం చేస్తాం, అంటే దేవుడు పరిచర్య చేస్తాం. రెండు క్వాలిటీస్, రెండు టాలెంట్స్ దేవుడు నీకు ఇస్తారు, రెండు కృప దేవుడు మనకి ఇస్తారు. అంటే పరలోక రాజ్యంలో మనం రాజులుగా జీవిస్తాం, అంటే రారాజైన క్రీస్తుకు కుమారుడుగా బతుకుతాం. లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు, దిగంబరులుగా మారారు, కొండలలో గుహలలో బ్రతికారు. ప్రాణమిచ్చిన క్రీస్తు దాసులు తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు. ఆజ్ఞమీరని ఆత్మపూర్ణులు తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు.